నగరంలో 35వ డివిజన్, 36వ డివిజన్, 37వ డివిజన్ మరియు 43వ డివిజన్ ఈ 4 డివిజన్లలో రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ మేయర్ నీతు కిరణ్ గారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొనడం జరిగింది. 35వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సుధీర్ ఆధ్వర్యంలో, 36వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మాస్టర్ శంకర్ ఆధ్వర్యంలో, 37వ డివిజన్ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ముత్యాలు ఉమారాణి కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్ మరియు ఇతర పెద్దలు, ఇక్కడ గల్లీ పెద్దలు, మాజీ కార్పొరేటర్ సహదేవ్ మరియు జ్యోతి గారు మరియు బొట్టు వెంకటేష్ గారు, టెంట్ సీను, ఇతర డివిజన్ సోదర సోదరిమణులకు ఈ శుభ సమయాన అందరికీ శుభాకాంక్షలు. గత 2 నెలల క్రితము లాస్ట్ మంత్ వరకు 10 లక్షల రూపాయలు మున్సిపల్ నుండి జనరల్ ఫండ్ తోటి ప్రతి డివిజన్లో రోడ్లు వేయడం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే 14th ఫైనాన్స్ మిగులు నిధులతోటి ప్రతి డివిజన్లో 10 లక్షల రూపాయల రోడ్డు డ్రైనేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మళ్ళీ రేపు కౌన్సిల్ మీటింగ్ ఉంది. దాంట్లో కూడా ప్రతి డివిజన్కు నిధులు తీసుకురావడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక స్పెషల్ ఫండ్లు అన్నీ కూడా ఆపేయడం జరిగింది. 2F IDC ఫండ్స్ కానీ అదేవిధంగా స్పెషల్ ఫండ్లు కానీ ఆపేయడం జరిగింది. గత 15 రోజుల క్రితము 2023 సెప్టెంబర్ రోజున ఏదైతే టఫ్ IDC ఫండ్ 60 కోట్లు శాంక్షన్ అయి ఈ ప్రభుత్వము ఆపేసిన తర్వాత నిరంతరము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి ఫాలో ఉంటూ లెటర్ రాస్తూ 60 కోట్ల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. దాంతో ప్రతి డివిజన్లో ₹1 కోటి పనులు, రోడ్లు, డ్రైనేజీ కానీ ఇతర పనులు చేయడం జరుగుతుంది. దాంతోపాటు నిజామాబాద్ నగరానికి సుందరీకరణ చేయడానికి 100 కోట్ల రూపాయల ఫండ్ అవసరం ఉందని సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది. తప్పకుండా ఆ నిధులు వస్తాయని నేను ఆశిస్తూ ఉన్నా. ఎందుకంటే గత సంవత్సర కాలం నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రూపాయి CDP ఫండ్ కానీ స్పెషల్ ఫండ్ కానీ ఇప్పటికీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి రూపాయి రాలేదు. మా వంతు తప్పకుండా కృషి చేస్తాం. అదేవిధంగా సెంట్రల్ నుండి స్మార్ట్ సిటీ తీసుకురావడానికి ప్రాసెస్ స్టార్ట్ అయింది. మా ఎంపీ అరవింద్ ధర్మపురి గారి సహకారంతో గత 10 రోజుల క్రితము అక్కడ అధికారులను కలవడం జరిగింది. అది కూడా తప్పకుండా సాధిస్తామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఓవరాల్గా రాబోయే రోజులలో ఇందూరు నగరానికి సుందరీకరణ చేయడానికి అంటే రోడ్లు, డ్రైనేజీ, సర్కిళ్ళు కానీ ఇతర కానీ ఇవన్నీ చేయడానికి ప్రజల సహకారం కూడా అవసరం ఉంది. ఎందుకంటే స్మార్ట్ సిటీ అంటే ఒక నామ్స్ ఉంటాయి. ఏదైతే ఇప్పుడు నిజామాబాద్ నగరంలో వరంగల్ తర్వాత తెలంగాణలో అతిపెద్ద జిల్లా కేంద్రం కరీంనగర్ కన్నా మనకు పెద్దది. అయినా కానీ ఇక్కడ ఫుట్పాత్ల మీద కానీ కబ్జాలు చేసుకొని అనేక ఆక్రమణలు చేసుకొని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కొన్ని గ్యాంగులు కూడా దానికి అక్కడ ఒక అడ్డాలు చేసుకుంటూ ఉన్నారు, కిరాయిలు తీసుకుంటూ ఉన్నారు. వీటన్నీ కూడా తొలగించే అవసరం ఉంది. దానికి ప్రజల మద్దతు కూడా అవసరం ఉంది. కేవలం అధికారులు లేకుంటే ప్రజాప్రతినిధులతో కాదు, ప్రజల సహకారం ఉంటే ఇందూరు నగరాన్ని సుందరీకరణ చేసుకోవడానికి నేను అక్కడ అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. ప్రజల సహకారం ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ 37వ డివిజన్లో మరియు 43వ డివిజన్లో కూడా స్థానిక కార్పొరేటర్ స్రవంతి వినోద్ రెడ్డి గారి అక్కడ కూడా భూమి పూజ చేయడం జరుగుతూ ఉంది. కనుక ప్రజలందరూ కూడా రాబోయే రోజులలో
ఏదైతే కొద్ది ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అందరు సహకరిస్తేనే మన నిజామాబాద్ని మనం అందంగా చేసుకుందామని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు నిజామాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా మొన్నటి వరకు ఏదైతే 10 లక్షల జనరల్ ఫండ్ నిధులతో భూమి పూజలు కానివ్వండి, అలాగే డ్రైనేజీలు ఎవరికి అంటే కార్పొరేటర్స్కి ఏ విధంగా అయితే అవసరం ఉందో ఆ విధంగా ఒక 10 లక్షలు ఇచ్చి వాళ్ళ కార్యక్రమాలన్నీ వాళ్ళ పనులన్నీ చేసుకోవడం జరిగింది. అవి ఇంకా కంటిన్యూలో ఉన్నాయి, దాదాపు దగ్గర పడ్డాయి. అలాగే ఈరోజు కూడా ఏవైతే 14 ఫైనాన్స్ నిధులు ఉన్నాయో అందులో నుంచి మళ్ళీ 60 డివిజన్లకు కూడా అందరి కార్పొరేటర్లకి 10 లక్షలు ఇవ్వడము జరిగింది. అదే ఈరోజు ఇనాగ్రేషన్స్ మొదలు పెట్టడం జరిగింది. అందులో గౌరవ నగర ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గారు, అలాగే 35, 36, 37, 43 డివిజన్లలో ఉన్నటువంటి ఆయా కార్పొరేటర్స్ అందరి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్స్ చేయడం జరిగింది. 2 డ్రైనేజీలు అలాగే 3 రోడ్ల సీసీ రోడ్ల యొక్క నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వారందరికీ కార్పొరేటర్లకి అలాగే ఆయా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతకుముందు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా మరి ఇంకా మాకు నిధులు అందితే ఇంకా చాలా బాగా నిజామాబాద్ని అభివృద్ధి చేసుకోగలుగుతాం. ఇంతవరకు తీసుకొచ్చిన నిధులతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా పనులు చేయడం జరిగింది. తర్వాత నిధులు చాలా మటుకి ఆగిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన 1 ఇయర్ తర్వాత కూడా నిధులు మాకేవి అందలేదు. మొన్న 60 కోట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఆ నిధులు కూడా ఎప్పటి వరకు మాకు వస్తాయో తెలియదు. వచ్చినప్పుడు తప్పకుండా మాకు ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడైతే ఏ నిధులు అందకపోయేసరికి మాకున్నటువంటి జనరల్ ఫండ్ నుంచే మేము 10 లక్షలు ఇస్తూ అక్కడ అభివృద్ధి ఆగిపోయింది అని ప్రజలకు అంటే బాధపడకుండా మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము. మరి దానికి మా కమిషనర్ గారు అలాగే మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు రావడం కూడా జరిగింది. మరి ఇక ముందు కూడా ప్రభుత్వం నుంచి మేము ఇంకా నిధులు ఆశిస్తూ ఉన్నాము. అన్నగారు చెప్పినట్టుగా స్మార్ట్ సిటీ చేయడం అనేది అది అసలు ఎప్పుడో జరగాల్సిన విషయం. మరి ఇప్పుడు కూడా జరుగుతుందంటే చాలా ఆనందదాయకం. మరి ఇదే విధంగా ప్రజలందరి ఆశీస్సులు ఉండాలి. వారి సహకారంతో నిజామాబాద్ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై భారత్.